కొమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: విబి జీరాంజీలో ఏపీ భేష్, 7 మత్స్యకారులు గల్లంతు, ఆమెకు 26, అతడికి 28. భారత్లో యువతీ యువకుల సగటు వివాహ వయసు ఇదే. రాముడి సొమ్ముతో విల్లాలు విలాసాలు, రోడ్డుపై 500 నోట్ల కలకలం, ఎగబడిన జనం, బొమ్మ నోట్లని తేలడంతో నిరుత్సాహం. మాట్లాడుకుందాం రమ్మని కత్తితో పొడి చేశారు. అజిత్ సింగ్ నగర్లో రెచ్చిపోయిన యువకులు. టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా మహిళలదే ప్రపంచ కిరీటం. గుండె జబ్బులు రాకుండా చేసే సీతాఫలం. ఈరోజు వార్తలను చూద్దాం. విబి జీరాంజీలో ఏపీ భేష్. ఉపాధి హామీ స్థానంలో కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ పథకం అమలులో ఆంధ్రప్రదేశ్ తొలి రోజే రికార్డు స్థాయిలో కూలీలకు పనులు కల్పించి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి ప్రశంసలు అందుకుంది. ఆదివారం ఢిల్లీ నుంచి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణాభివృద్ధి మంత్రులు, ఉన్నతాధికారులతో మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నూతన పథకం అట్టహాసంగా ప్రారంభం కావడం, పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు సృష్టించడంపై ప్రభుత్వ పనితీరును ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 25,863 కోట్ల రూపాయలను మొదటి విడతగా విడుదల చేశారు. 7 మత్స్యకారులు గల్లంతు. విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి సముద్రంలో చేపల వేటకు వెళ్లిన 7 మత్స్యకారులు గల్లంతయ్యారు. వీరిలో ఒకరి ఆచూకీ లభించగా మిగిలిన 6 కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు, సహచర మత్స్యకారులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాం గ్రామానికి చెందిన కారి చిన్న, కారి గరగయ్య, అమర అప్పలరాజు, కారి చిన్నయ్య, కారి సీతోడు, విశాఖ జిల్లా భీమిలి మండలం పెదనాగయ్యపాలెనికి చెందిన రగపతి బండియ్య, విశాఖకు చెందిన చిన్న అమ్మోరు ఈ నెల 1న ఫిషింగ్ హార్బర్ నుంచి బోటులో బయలుదేరి సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. ఆ తర్వాత బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారింది. దీంతో కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సముద్రంలో పరిస్థితిని తెలియజేశారు. శనివారం ఇంటికి తిరిగి వచ్చేస్తామని చెప్పారు. కానీ వారు తీరానికి చేరకపోవడంతో కుటుంబ సభ్యులు వారికి ఫోన్లు చేశారు. స్విచ్ ఆఫ్ వస్తుండడంతో ఆందోళన చెంది అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. సహాయ బృందాలను రంగంలోకి దించి సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టగా బోటు ఆచూకీ లభించలేదు. అయితే బోటు యజమాని కారి చిన్నను ఓ రవాణా నౌక సిబ్బంది కాపాడారు. కాగా మిగిలిన 6 మత్స్యకారుల కోసం నేవీ, కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీస్ బలగాలు గాలిస్తున్నాయి. కాగా విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాం గ్రామానికి చెందిన మత్స్యకారులు గల్లంతవడంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆమెకు 26, అతడికి 28. భారత్లో యువతీ యువకుల సగటు వివాహ వయసు ఇదే. ఏ ఈడులో జరగాల్సిన ముచ్చట ఆ ఈడులో జరగాల్సిందే అంటూ ఒకప్పుడు ఆడైనా మగైనా యుక్త వయసు రాగానే పెళ్లి చేసేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. నేటి ఆధునిక ప్రపంచంలో జీవితంలో అన్ని విధాలా స్థిరపడ్డాకే పెళ్ళి అనే భావన బాగా పెరిగింది. బాగా చదివి ఉద్యోగమో వ్యాపారమో చేసి ఆర్థిక స్థిరత్వం సాధించాకే పెళ్లిపీటలు ఎక్కాలని నేటి యువత భావిస్తోంది. పెళ్లి సంబంధాలు చూసే విధానంలో కూడా పెను మార్పులు వచ్చాయి. ఒకప్పుడు తెలిసిన సంబంధాలు చూసేవారు. ఇప్పుడు డిజిటల్ బాట పడుతున్నారు. మార్గం ఏదైనా ఇప్పటికీ మన దేశంలో పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లే ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రముఖ వెడ్డింగ్ ప్రొఫైల్ మేకర్ సంస్థ బయోడేటా బిల్డర్ భారతదేశంలో పెళ్లిళ్ల ట్రెండ్స్పై విడుదల చేసిన తాజా నివేదికలో వెల్లడైన వివరాలివి. పాశ్చాత్య సంస్కృతి, డేటింగ్ యాప్ల హడావుడి నగరాల్లో ఎంత కనిపిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో వాస్తవాలు వేరేలా ఉన్నాయని, దేశంలో జరుగుతున్న మొత్తం వివాహాల్లో దాదాపు 85% పెళ్లిళ్లు ఇప్పటికీ పెద్దలు కుదిర్చినవి లేదా యువతీ యువకులు ఇష్టపడితే పెద్దల సమక్షంలో జరుగుతున్నవేనని నివేదిక పేర్కొంది. దాని ప్రకారం దశాబ్దన్నర క్రితంతో పోలిస్తే భారతీయుల సగటు వివాహ వయసు దాదాపు 2 ఏళ్లు పెరిగినట్లు ఈ సర్వే నివేదిక వెల్లడించింది.
2010 నాటికి అమ్మాయిల సగటు వివాహ వయసు 24గా ఉండగా ఇప్పుడది 26 ఏళ్లకు చేరింది. అబ్బాయిల సగటు వివాహ వయసు కూడా 26 నుంచి 28కి పెరిగింది. రాముడి సొమ్ముతో విల్లాలు విలాసాలు. అయోధ్య రామాలయ విరాళాల అక్రమాలపై దర్యాప్తు సందర్భంగా సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. రోజుకు ఏకంగా 6 లక్షల రూపాయల నుంచి 8 లక్షల రూపాయల మధ్య రాముడి సొమ్ము అక్రమార్కుల జేబుల్లోకి వెళ్లి ఉంటుందని అంచనా. బ్యాంకు అధికారులను ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రశ్నించినప్పుడు ఈ విషయాలు వెల్లడయ్యాయి. అక్రమాలు వెలుగు చూడక ముందు వరకు రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ బ్యాంక్ ఖాతాకు రోజు 16 నుండి 18 లక్షల రూపాయల వరకు జమ అయ్యేవి. ఆ తర్వాత అవి ఒక్కసారిగా 24 నుండి 26 లక్షల రూపాయలకు పెరిగినట్లు దర్యాప్తులో గుర్తించారు. ఈ ప్రకారం రోజుకు 8 లక్షల రూపాయల వరకు కాజేసినట్లు తెలుస్తోంది. 8 మంది నిందితుల్లో 5గురు అనుమానాస్పదంగా సీసీటీవీ ఫుటేజీల్లో కనిపించడం తెలిసిందే. వీరు విరాళాలను లెక్కించే సమయంలో, బ్యాంకుకు తరలించే సమయంలో జేబులు, షూ సాక్స్లో దాచేసి పక్కదారి పట్టించడం గమనార్హం. అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా సెక్యూరిటీ ఏజెన్సీ ద్వారా నియమితులైన వీరు భక్తుల కానుకలను బాగానే బుక్కేసి ఉంటారని తెలుస్తోంది. సిట్ నివేదిక ఇంకా వెలుగు చూడాల్సి ఉన్నప్పటికీ ఇందులోని కొన్ని సంచలన విషయాలు విశ్వసనీయ వర్గాల సమాచారం ఆధారంగా బయటకు వచ్చాయి. నిందితుల్లో ఒకరైన అవుట్సోర్స్ ఉద్యోగి అవినాష్ శుక్లా ఆలయంలో కానుకల లెక్కింపు కేంద్రం వద్ద ఉద్యోగిగా నియమితుడు కాగా ముందు వరకు హనుమాన్ గోహ్ వద్ద తాగునీటి విక్రయ కేంద్రం నిర్వహించేవాడని తెలిసింది. శనివారం రాత్రి అతడి నుంచి అయోధ్య పోలీసులు మారుతి బ్రెజా SUVని సీజ్ చేశారు. మరో నిందితుడైన లవకుష్ మిశ్రా గతేడాది అక్టోబర్ 16న బనీపూర్ ప్రాంతంలో 1000 చదరపు అడుగుల ఫ్లాట్ కొనుగోలు చేసినట్లు వెలుగు చూసింది. రిజిస్టర్డ్ విలువ 8 లక్షల రూపాయలే ఉన్నప్పటికీ మార్కెట్ విలువ 25 లక్షల రూపాయలు ఉంటుందని తెలుస్తోంది. మరో నిందితుడైన రామ్ శంకర్ అలియాస్ టిన్ను గతంలో డ్రైవర్గా పనిచేయగా విరాళాల సొమ్ముతో ఒక హాస్టల్ను తెరిచినట్టు తెలిసింది. రోడ్డుపై 500 నోట్ల కలకలం. అది విజయనగరంలోని NCS జంక్షన్ నుంచి పంచముఖేశ్వర ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లే మార్గం. ఆదివారం ఆ రోడ్డులో ఎక్కడ చూసినా 500 నోట్ల రూపాయలు కుప్పలిగా పడి ఉన్నాయి. పక్కనే బ్యాంకులు, 4 ATMలు ఉండడంతో కొందరు ఆ నోట్ల కోసం ఎగబడ్డారు. తీరా చూస్తే అవి బొమ్మ నోట్లు. అంతకుముందే ఓ పెళ్లి ఊరేగింపులో ఈ నోట్లు వెదజల్లుతూ వెళ్లారని, అవి నిజమైన నోట్లు కావని తెలుసుకుని అవాక్కయ్యారు. మాట్లాడుకుందాం రమ్మని కత్తితో పొడిచేశారు. అజిత్ సింగ్ నగర్లో రెచ్చిపోయిన యువకులు. ఏంట్రా నన్నే తిడుతున్నావంట, ఏమీ చేయలేనని సవాళ్లు విసురుతున్నావంట కదా, అయితే రా అదేదో మాట్లాడుకుందామంటూ ఓ యువకుడిని బైకుపై తీసుకెళ్లి అతనిపై కత్తితో విచక్షణారహితంగా 5గురు యువకులు దాడికి పాల్పడిన ఘటన అజిత్ సింగ్ నగర్లో ఆదివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పాయికాపురం ప్రశాంతినగర్ ప్రాంతానికి కొల్లా సూర్యతేజ నగరంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్నాడు. సూర్యతేజ 10 రోజుల క్రితం సింగ్ నగర్లోని ఓ పాఠశాల వద్దకు వెళ్లి తన పాత స్నేహితులను కలిశాడు. ఈ క్రమంలో వారు మాట్లాడుకుంటుండగా అతని స్నేహితుల మధ్య శాంతినగర్కు చెందిన పార్థు అనే వ్యక్తి ప్రస్తావన వచ్చింది. దీంతో సూర్యతేజ, పార్థునా, వాడు వేస్ట్గాడు కదరా, మా అన్నయ్య వాడిని 2 సార్లు కొట్టాడు అంటూ వ్యంగ్యంగా మాట్లాడాడు. ఈ విషయాన్ని అతని స్నేహితులు పార్థుకు చెప్పగా పార్థు సూర్యతేజకు ఫోన్ చేసి ఏంట్రా నన్నేదో తిడుతున్నావంట అని అడగ్గా వారిద్దరి మధ్య మాటామాటా పెరిగి సవాళ్లు విసురుకున్నారు. దీంతో పార్థు తన స్నేహితులు రజాక్, సన్నీ, మనోజ్, ఈశ్వర్లతో కలిసి సూర్యతేజ ఇంటికి వెళ్ళి రారా మాట్లాడుకుందాం అని అతన్ని బైక్పై ఎక్కించుకుని సింగ్ నగర్ ఎక్సెల్ ప్లాంట్ వెంబడి ఉన్న రామానగర్ అపార్ట్మెంట్స్ వద్దకు తీసుకెళ్లి అతనిపై దాడికి పాల్పడ్డారు. పార్థు ముందుగానే తనతో పాటు తెచ్చుకున్న కత్తితో సూర్యతేజ పొట్టలో పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 307 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పార్థు, రజాక్ అనే ఇద్దరిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న సన్నీ, మనోజ్, ఈశ్వర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే సూర్యతేజ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. T20 వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా మహిళలదే ప్రపంచ కిరీటం.
మహిళల టీ20 వరల్డ్ కప్ అంతిమ సమరంలోనూ ఆస్ట్రేలియాదే పైచేయి అయ్యింది. తాజా టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడకుండానే ఆసీస్ విజేతగా నిలిచింది. ఓవరాల్గా 10 ఎడిషన్లలో కంగారుల ఖాతాలో ఇది 7వ టైటిల్ కావడం విశేషం. ఆదివారం ఇంగ్లాండ్తో జరిగిన ఏకపక్ష ఫైనల్లో మోలినెక్స్ సారథ్యంలోని ఆసీస్ 7 వికెట్లతో విజయం సాధించింది. ఈ మెగా టోర్నీ ఫైనల్లో ఆసీస్తో తలపడిన 4వసారి ఇంగ్లాండ్కు పరాజయమే ఎదురవ్వడం గమనార్హం. ముందుగా ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 150 పరుగులు చేసింది. కెప్టెన్ సివర్ బ్రంట్, క్యాప్సీ రాణించారు. ఛేదనలో ఆసీస్ 17.1 ఓవర్లలో 3 వికెట్లకు 153 పరుగులు చేసి నెగ్గింది. బెత్ మూనీ, లిచ్ఫీల్డ్ అదరగొట్టారు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా బెత్ మూనీ నిలిచింది. గుండె జబ్బులు రాకుండా కాపాడే సీతాఫలం. వర్షాకాలంలో లభించే తియ్యటి సీతాఫలం అందించే ఆరోగ్య ప్రయోజనాలు అనేకం. సీతాఫలంలో సి విటమిన్ అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. వర్షాకాలంలో ఎదురయ్యే ఇన్ఫెక్షన్లు, జలుబు, దగ్గు లాంటి వాటి నుంచి కాపాడుతుంది. ఈ పండులో పొటాషియం, మెగ్నీషియం తదితర ఖనిజాలు ఉంటాయి. ఇవి రక్తపోటును నియంత్రిస్తాయి, గుండె జబ్బులు రాకుండా కాపాడుతాయి. సీతాఫలంలో ఉండే ఏ విటమిన్, యాంటీ ఆక్సిడెంట్లు కలిసి కంటి చూపును మెరుగుపరుస్తాయి. వయసు పెరిగే కొద్దీ ఏర్పడే కంటి సమస్యలను నివారిస్తాయి. సీతాఫలంలో పీచులు అత్యధికం. ఇవి జీర్ణక్రియను వేగవంతం చేసి మలబద్ధకాన్ని నివారిస్తాయి, కడుపులో ఆమ్లత్వాన్ని తగ్గిస్తాయి. ఈ పండులో ఉండే చక్కెరలు, కార్బోహైడ్రేట్లు కలిసి నీరసాన్ని తగ్గించి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. ఒక్క పండు తింటే చాలు, అలసట తీరి రోజంతా ఉత్సాహంగా అనిపిస్తుంది. తరచూ సీతాఫలాన్ని తినడం వల్ల శరీరం తేమతో నిండుతుంది. దీంతో చర్మం కాంతివంతంగా మారుతుంది. శిరోజాలు రాలడం తగ్గి ఒత్తుగా పెరుగుతాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. భారత్ ఏదే సిరీస్. శ్రీలంక ఏతో జరిగిన 2వ అనధికార టెస్ట్లో భారత్ ఏ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో 2 మ్యాచ్ల సిరీస్ను 1-0తో దక్కించుకుంది. ప్రజ్ఞానందకు 4వ స్థానం. గ్రాండ్ చెస్ టూర్లో భాగంగా జరిగిన సూపర్ ర్యాపిడ్ బ్లిడ్జ్ టోర్నీలో భారత జీఎం ప్రజ్ఞానంద ర్యాపిడ్ బ్లిడ్జ్లో కలిపి మొత్తం 215 పాయింట్లతో 4వ స్థానంలో నిలిచాడు. పాక్ టెస్ట్ కెప్టెన్గా బాబర్. పాకిస్తాన్ టెస్ట్ క్రికెట్ జట్టుకు కెప్టెన్సీ నుంచి షాన్ మసూద్కు ఉద్వాసన పలికారు. కొత్త కెప్టెన్గా తిరిగి వెటరన్ బాబర్ ఆజంను పాక్ క్రికెట్ బోర్డు ఎంపిక చేసింది. సబలెంకకు ఒసాకా షాక్. వింబుల్డన్ మహిళల సింగిల్స్లో పెను సంచలనం నమోదైంది. టాప్ సీడ్ సబలెంకకు జపాన్ తార నవోమి ఒసాకా షాక్ ఇచ్చింది. ఆదివారం జరిగిన ప్రీక్వార్టర్స్లో 14వ సీడ్ ఒసాకా 6-2, 7-6తో వరల్డ్ నెంబర్ 1 సబలెంకను చిత్తు చేసి క్వార్టర్ ఫైనల్కు చేరింది. జోకోవిచ్ ఎట్ 106. 25వ గ్రాండ్ స్లామ్ వేటలోనున్న సెర్సియా యోధుడు నొవాక్ జోకోవిచ్ వింబుల్డన్లో అత్యధిక విజయాలు సాధించిన ఘనతను సొంతం చేసుకున్నాడు. 4వ రౌండ్లో 7వ సీడ్ జోకోవిచ్ 7-6, 6-3, 3-6, 6-3తో రష్యన్ క్వాలిఫైయర్ రోమన్ నపులిన్పై నెగ్గి క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టాడు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.